హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో ఈరోజు ఒక అదిరిపోయే మ్యాచ్ జరిగింది. మన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్లో సిక్సర్ల వర్షం కురిసింది. మ్యాచులో పంజాబ్ సంచలన విజయం సాధించి చెన్నైకి సొంత గడ్డపైనే షాకిచ్చింది. మరి లేట్ ఎందుకు, వెంటనే మ్యాచ్ హైలైట్స్ చూసేద్దాం. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా 18 ఏళ్ల కుర్రాడు ఆయుష్ మహత్రే చెపాక్లో పూనకం వచ్చినట్లు ఆడాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి చెపాక్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత లాస్ట్లో మన శివం దూబే 27 బంతుల్లో నాటౌట్గా 45 రన్స్, సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లో 32 రన్స్ చేసి చెన్నైకి భారీ స్కోరు అందించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక 210 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం భయపడకుండా ఆడింది. ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఊచకోత కోశాడు. మరో ఎండ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 పరుగులు, కూపర్ కొన్నోల్లి 36 పరుగులతో రాణించారు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తన మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ను సునాయాసంగా విజయతీరాలకు చేర్చాడు. దీంతో పంజాబ్ కేవలం 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఏదేమైనా 200+ టార్గెట్ని ఇంత ఈజీగా ఛేజ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన ఆటగాడు ఎవరో కింద కామెంట్ చేయండి. ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.